ఫోన్ ట్యాపింగ్ కేసులో నలుగురు నిందితులకు మరొకసారి చుక్కైతైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. పోలీసుల వాదనతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు ప్రణీతరావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నలుగురు నిందితుల బెయిల్ను కొట్టివేసింది కోర్టు. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులు నలుగురు బెయిల్ ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడము, అది నిన్న వాదనలు ముగిసిన తర్వాత ఈ రోజు తీర్పు ప్రకటిస్తామంటూ కూడా నాంపల్లి కోర్టు ఆ నిర్ణయాన్ని వ్యక్తం చేయడంతో ఇంతకుముందే బెయిల్ పిటిషన్ పైన వాదనలు ప్రారంభమైనటువంటి వెంటనే పోలీసులు ఈ కేసులో ఉన్నటువంటి ఈ ప్రధాన నలుగురు నిందితులకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయకూడదు, వీరికి ఒకవేళ బెయిల్ ఇచ్చినట్టయితే దీంట్లో ఇంకా అనేక మంది పోలీసు ఉన్నత అధికారుల యొక్క పాత్ర కనబడతా ఉంది. ఆ అధికారుల యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా తీర్చాల్సినటువంటి బాధ్యత పోలీసులపై ఉంది. దీంతో రాజకీయ నాయకుల యొక్క పాత్రపై కూడా ముడిపడి ఉంది. కాబట్టి ఈ కేసులో ఈ టైంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలో ఈ నలుగురు ప్రధాన నిందితులకు బెయిల్ లభిస్తే సాక్ష్యాలను, సాక్ష్యాధారులను, ఎవిడెన్స్ అంతా కూడా ట్యాంపరింగ్ చేసి తారుమారు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ నలుగురు నిందితులకు బెయిల్ ఇవ్వకూడదంటూ కూడా గతంలో నుంచి మల్లెగుట్ట పోలీసులు ఈ వాదనలు వినిపిస్తా ఉన్నారు. ఇటకిలకు న్యాయస్థానం పోలీసులు వినిపించినటువంటి వాదనలను ఏకీభవించి నలుగురు నిందితులు వేసినటువంటి బెయిల్ పిటిషన్ ని కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంట్లో A1 గా ప్రణీత్, A2 గా రాధాకిషన్, A3 గా భుజంగరావు, A4 గా తిరుపతన్న, ఈ నలుగురిని పోలీసు అధికారులని FIR లో చేరుతూ అనేక సెక్షన్ల కింద వీరిపైన కేసు నమోదు చేయడంతో పాటు IT యాక్ట్ వీరిపై నమోదు చేయడము, తర్వాత దేశ భద్రతకు సంబంధించి టెర్రరిస్ట్ కేసుల సెక్షన్స్ కూడా వీరిపైన నమోదు చేసి రీసెంట్ గా నాంపల్లి కోర్టులో మెమో కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కొద్దీ అనేక సెక్షన్స్ దీంతో ఆల్టర్ చేసి చాలా మంది రాజకీయ నాయకుల యొక్క పేర్లు తెరపైకి తీసుకొచ్చి గతంలోనే పోలీసులు రాధాకిషన్ రావుని కస్టడీలో పిలుచుకొని విచారించినప్పుడు BRS సుప్రీమో ఆదేశాల మేరకు ఈ టీం ఫామ్ చేశాము, ఈ ఆపరేషన్స్ చేసినప్పుడు కూడా తనే స్వయంగా పోలీసుల కస్టడీలో ఒప్పుకోవడంతో దానిపైన విచారణ చేయాల్సి ఉంది. దీంతో పోలీసులు ఇస్తున్నటువంటి కన్ఫెషన్ ప్రకారంగా రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి విధంగానే ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించినప్పుడు తను చెప్పిన విధంగానే ఈ ఆపరేషన్స్ చేపట్టామంటూ కూడా పోలీసులు అనేక వైపుల నుంచి వాగ్మూలం ఇవ్వడం జరిగింది. ప్రభాకర్ రావు హైదరాబాద్ భారతదేశానికి వచ్చిన తర్వాత అతని విచారణ చేపట్టి అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బట్టి ఇంకెవరెవరు రాజకీయ నాయకులు ప్రభాకర్ రావుతో ఈ యాక్టివిటీస్ చేయించారు, ఎవరు దీంట్లో ఎక్కువగా లబ్ధి పొందారు, ఏ ఉద్దేశంతో ప్రభాకర్ రావుని ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఆదేశాలు జారీ చేసి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు రేవంత్ రెడ్డి సోదరుల యొక్క ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడినట్టు ప్రధాన ఆరోపణలు వినబడుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీసు ఉన్నతాధికారులకు చివరిగా రిపోర్టు ఎవరికి చేతికి అందజేశారనే దానిపై కూడా ఫైనల్ గా దర్యాప్తు జరగాల్సి ఉంది. కాబట్టి ఈ టైంలో వీరికి బెయిల్ ఇవ్వకూడదు అంటూ మాత్రం పోలీసులు ఇచ్చినటువంటి వాదనల ప్రకారంగా పోలీసుల వాదనలు ఏకీభవించినటువంటి కోర్టు వారు వేసినటువంటి బెయిల్ పిటిషన్ ని తిరస్కరించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.